జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే జనసేన జనసేన అవంతి శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపిస్తే మనకి విశాఖ రైల్వే జోన్ కాదు మన అనకాపల్లికి ఒక అండర్ పాస్ తెప్పించలేకపోయారు ఆయన. ఎప్పుడో లాస్ట్ ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చేది మన ముఖాన రైల్వే జోన్ పడేసామని చెప్పి తూతూ మంత్రంగా పడేశారు. నేను మీకు ఈ రోజు మాటిస్తున్నాను, చింతల పార్థసారథి గారిని మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు దయచేసి అండగా మీరు ఇవ్వండి. ఆయన రెవెన్యూ సర్వీసెస్ అధికారి, కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి, వారిని మనం పార్లమెంట్ పంపించగలిగితే మనకి సెంట్రల్ ద్వారా ఏమేమి రావాలో అవన్నీ బలంగా ఆర్టికులేట్ చేయగలిగే వ్యక్తి, మాట్లాడగలిగే వ్యక్తి, ఒక ఆర్గ్యుమెంట్ ని పార్లమెంట్ లో బలంగా వినిపించగలిగే వ్యక్తి. అదే అవంతి శ్రీనివాస్ గారిని మనం వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు పార్లమెంట్ లో చక్కగా క్యాంటీన్లో టిఫిన్లు తిని చక్కగా కాళ్ళు చాపుకోరు, చాలా నిద్రపోయే వ్యక్తులు. ఎదుల చిన్నమ్మతో పెరిగిన నేను ఆలోచిస్తుంది, నిన్న చాలా మంది తెలుగుదేశం నాయకులు జనసేన వస్తే మీకు డ్వాక్రా రుణాలని కంటిన్యూ చేయని మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపెడతా ఉన్నారు. డ్వాక్రా సంఘాలు ఆడపడుచులకి అక్క చెల్లికి చెప్తా ఉన్నాను, అసలు మనకి వీళ్ళు మనం జనసేన కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడకుండా కానీ ఉండండి, వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఉండేదమ్మా, అసలు మీకు డ్వాక్రా రుణాలు ఇవ్వడానికి కార్యక్రమం ఒకసారి ఆలోచించండి. మనం ఇచ్చిన బలం తీసుకొని మీకు డ్వాక్రా రుణాలు ఇచ్చారు కానీ మనం లేకుండా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అలాగే మా ఆడపడుచులకి మీరు బాగుండాలని కోరుకునేవాళ్ళు. మీకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీకు ఏదో 10 రూపాయలు ఇస్తే మనకు 20 రూపాయలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప ఉన్న 10 రూపాయలు తీసేస్తారని తెలుగుదేశం నాయకులు ఎలా మాట్లాడతారు? ఒకటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పోరాటం చేయగలిగే వాళ్ళు, చక్కగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞత గల వాళ్ళు, అలాంటి చింతల పార్థసారథి గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. బలమైన మెజారిటీతో గెలిపించండి. ఒకటి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పల్లకీలు మోసం, చంద్రబాబు గారి పల్లకీలు మోసం, ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోసం. నేను మిమ్మల్ని పల్లకీలు ఎక్కించడానికి వచ్చాను. సామాన్యుడిని ఎంతసేపు నేను సామాన్యుని పల్లకి ఎక్కించడానికి వచ్చాను. అందుకని సామాన్య పల్లకి ఎక్కించాలి అంటే జనసేనకి ఓటేయండి. లేదు దోపిడీ జరగాలి, గుండాయిజం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది. అవినీతి సోమాఫియా జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించండి. కానీ సామాన్యుడి కష్టాలు గట్టెక్కాలి, అండగా ఉండాలంటే జనసేన గెలిపించండి. అలాంటి జనసేనకి మీరు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మానపడుచులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ దూరంలో ఉన్న మా అక్కచెల్లెలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, జన సైనికులందరికీ, ఇక్కడున్న నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి, అలాగే సిపిఐ, సిపిఎం, బిఎస్పీ జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే జనసేన